హలో! వెల్కమ్ టు 'హర్షి స్టోరీస్'. హ్యాపీ దసరా! మీ అందరి దసరా ఎలా జరిగిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా దసరా ఎలా జరిగిందో ఈ వీడియో చూసేద్దురు వచ్చేయండి. ఏ పండగైనా మా మమ్మీ బూరెలు ఖచ్చితంగా చేస్తారనమాట. బూరెలు చేయటం మా మమ్మీకి చాలా మామూలు విషయం. సో, యాజ్ యూజువల్‌గా దసరా రోజు కూడా బూరెలు చేసుకున్నాము. అండ్ మీ అందరికీ తెలుసు నాకు పరమాన్నం అంటే ఎంత ఇష్టమో. సో, నేను పరమాన్నం తినేసి, బూరెలు తినేసి కళ్యాణ్ బాబాయ్ స్పీచ్ విన్నాను. దసరా వీడియోకి చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ దాట్. అండ్ మా తమ్ముడితో కొంచెం కాల్ మాట్లాడేసి రెడీ అయిపోయి దసరా పూజ చేసుకుందామని కిందకి వెళ్ళిపోయాము. అండ్ ఆ రోజే చాలా చాలా పెద్ద వర్షము వైజాగ్లో. ఎవ్రీ ఇయర్ ఈ క్లీనింగ్ డ్యూటీస్ అన్ని మా తమ్ముడివే. సో మా తమ్ముడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు కాబట్టి నేను, మా డాడీ, మా మమ్మీ ముగ్గురం వెళ్ళామన్నమాట. 2 బైక్స్ ఉన్న కార్ వాష్ చేయడానికి. మనం బండి మీద తిరగడమే తప్ప క్లీన్ చేయటం అవేం మనకి రావు. సో నేను పక్క నుంచి అసిస్ట్ చేస్తూ ఉన్నాను మా డాడీ. బయట చేసుకుంటాం యాక్చువల్లీ. సో వర్షం పడుతుంది కాబట్టి సెల్లార్లోనే చేసేసుకున్నాం పూజ. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా బుజ్జి బ్యాట్మెన్ కూడా మంచిగా కొబ్బరికాయ కొట్టేసి నేనే తొక్కిచ్చాను నిమ్మకాయలు అవన్నీ. ఫస్ట్ టైం ఒక పండుగ మా తమ్ముడు లేకుండా మేము ముగ్గురమే చేసుకోవటం. వీ మిస్డ్ హిమ్ అ లాట్. అండ్ మా పూజ అయితే ఇలా జరిగింది. అండ్ ఈవినింగ్ యాజ్ యూజువల్ గా ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళే దారిలోనే దుర్గమ్మ టెంపుల్స్ అన్ని విజిట్ చేసాము. ఈ ఇయర్ మా ఆఫీస్ కి వెళ్ళే దారిలో పందిర్లు చాలా బాగా పెట్టారనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పందిరి నాకు పర్సనల్ గా నచ్చింది చూపిస్తాను. ఆ వీడియో చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.